హలో ఫ్రెండ్స్, ఈరోజైతే ఈ బౌల్లో చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. పారిజాతం ఫ్లవర్స్ అయితే ఈ బౌల్ నిండిపోతాయి. చాలా ఫ్లవర్స్ ఉన్నాయి, బాగా రాలినాయి. ఎర్లీ మార్నింగే బర్డ్స్ అరుస్తూ ఉన్నాయి. ఇలా ఎర్లీ మార్నింగే లేస్తే చాలా బాగుంటుంది వాతావరణం. స్కై చాలా ప్రశాంతంగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. త్వరగా పనులు కూడా అయిపోతాయి, కంగారు లేకుండా, హడావిడి లేకుండా. ఎర్లీ మార్నింగ్ ఎక్కువగా పొల్యూషన్ కూడా ఉండదు. ఇలా కాసేపు మొక్కల దగ్గర గడిపితే మంచి ఆక్సిజన్ కూడా అందిద్ది. ఈరోజైతే నేను ఇంటి దగ్గర చామంతి ఫ్లవర్స్ వచ్చినాయి. కొన్ని ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను. ఫ్లవర్స్ కొంచెం రేటు కూడా తగ్గినాయి. వైట్ కలర్లో వైట్ చామంతి చాలా బాగున్నాయి. మొత్తం వైట్ చామంతి రోజెస్ తీసుకొచ్చాడు. ఫ్లవర్స్ వైట్ చామంతి ఎక్కువగా తీసుకున్నాను. కొన్ని రోజెస్ తీసుకున్నాను. కొన్ని రోజ్ ఫ్లవర్స్. ఇవి నాటు రోజెస్ కాదు, నాటు గులాబీలు అయితే ఇంకా చాలా బాగుంటాయి. గులాబీ మొక్కలు, చామంతి మొక్కలు ఎప్పుడైనా సరే నాటువి అయితేనే చాలా బాగా వస్తాయి. ఫ్లవర్స్ అయిపోగానే అప్పుడప్పుడు ట్రిమ్మింగ్ చేస్తూ ఉంటే సైడ్కి ఎక్కువ కొమ్మలతో బుషీగా ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి. ఇవి కొంచెం పొడవుగా ఉన్న కాడల్ని కట్ చేసుకుని పెట్టుకున్నా వచ్చేస్తాయి. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు. ఏదైనా ఒక చిన్న బౌల్లో కోకోపీటు లేదంటే కిచెన్ వేస్ట్, ఇసుక కానీ కలిపి సపరేట్గా పెట్టి దానిపైన కవర్ వేసేసి లైట్గా వాటర్ చల్లి నీడలో పెట్టుకుంటే వచ్చేస్తాయి. ఒక 1 మంత్ వదిలేసేయాలి. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అలా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు డిసెంబర్కి చాలా బాగా వస్తాయి చామంతి ఫ్లవర్స్. రోజ్ ఫ్లవర్స్ అయితే ఇయరంతా వస్తూనే ఉంటాయి. రోజెస్ వాటిల్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి రోజ్ ఫ్లవర్స్లో. ఇలా ఈ బౌల్ ఫ్లవర్స్తో నిండిపోయింది చామంతి, రోజు. ఈరోజు పారిజాతం ఫ్లవర్స్ కూడా ఇలాగే వచ్చినాయి, చాలా బాగా పడినాయి కింద. ఈరోజైతే వర్షం ఏం లేదు, ఫుల్గా ఫ్లవర్స్తోనే. మొత్తం ఫ్లవర్స్ అయితే చాలా ఎర్లీగానే 6కే రాలినాయి. 8-9 కల్లా మొత్తం రాలిపోతాయి. కొన్ని అలా పడుతూ ఉంటాయి. చాలా బాగుంటుంది అలా రాలుతూ ఉంటే. చెట్టు నిండా ఫ్లవర్స్తో ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగుంటాయి. ఒక్క మొక్కన్నా చాలు పారిజాతం ఫ్లవర్స్ ప్లాంట్. ఫుల్గా చెట్టు అంతా కాయలతో స్టార్ట్ అయిపోతుంది. ఇంకా అవి కూడా అంతే, బాగా రెడీ అయిపోయినాక రాలుతూ ఉంటాయి. అవి కలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్కడైనా ఒక మొక్క ఉంటే చాలు, కొన్ని సీడ్స్ తెచ్చుకుని వేసేసుకోవచ్చు. వాటిల్లో కొంచెం హెల్దీగా ఉన్న ప్లాంట్ ఉంచి చిన్నవన్నీ రాగిస్తే చాలు, ఒక్క మొక్క చాలు. సీడ్ నుంచి అయితే కొంచెం లేట్గా వస్తాయి ఫ్లవర్స్, 1 ఇయర్ పడుతుంది. అదే కొమ్మలు కనుక పెట్టేస్తే వాటికి మంచిగా బుషీగా వచ్చేస్తాయి. ఇసుకలో అలా పెట్టేసుకుని పైన కవర్ వేసేస్తే 1 మంత్ కల్లా మంచిగా చిగుళ్ళు వచ్చేసి చాలా బాగా వస్తుంది. కొమ్మ నుంచి అయితే త్వరగా ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది. ఫ్లవర్స్ కూడా పెద్ద పెద్ద ఫ్లవర్స్లో వస్తున్నాయి. ఇవైతే పారిజాతం ఫ్లవర్స్ ఎక్కువగా చాలా చిన్న ఫ్లవర్స్తో స్టార్స్ లాగా ఉంటాయి. కుండీల్లో కూడా చాలా బాగా వస్తాయి ఇవి. కానీ ఈ ప్లాంట్ అయితే చాలా పెద్ద ఫ్లవర్స్తో ఉంటాయి. చాలా బాగున్నాయి. ప్యూర్ వైట్గా ఆరెంజ్ కలర్తో కాడ. వర్షంలో పడినప్పుడైతే కొంచెం నలిగినట్లుగా కలర్ చేంజ్ అయిపోయి అట్లా ఉంటాయి. ఎంత బ్యూటీగా ఉంటాయి, అంత డెలికేట్గా ఉంటాయి ఈ ఫ్లవర్స్. ఈరోజు వర్షం లేదు కదా, చాలా బాగున్నాయి ప్యూర్గా. మనం ఈ ఫ్లవర్స్ తీసుకునేటప్పుడే కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే స్మూత్గా ఇంకా ఈవినింగ్ వరకు చాలా బాగుంటాయి. మనం తీసుకునేటప్పుడు అన్నీ ఒకేసారి ఇలా పట్టేసుకొని తీసుకుని మొత్తం మెరూన్ కలర్లో పాడైపోతూ ఉంటాయి త్వరగా. లైట్గా నేను ఈ ఫ్లవర్స్ తీసుకోగానే వాటర్ జల్లేస్తాను. ఇంకా దేవుడి దగ్గర పెట్టుకున్నా కానీ వడిలిపోవు తొందరగా. ఇలా గ్రీన్ కలర్లో డార్క్గా వైట్ ఫ్లవర్స్తో చాలా బాగా కనపడుతూ ఉన్నాయి. ఇంకా హైట్లో అయితే చాలా ఉన్నాయి ఫ్లవర్స్, మొత్తం ఇంకా రాలేదు. ఈ కొమ్మకైతే సీడ్స్ ఫుల్గా రెడీ అవుతున్నాయి. బాగా హైట్ వెళ్ళిపోయింది ప్లాంట్, చాలా పెద్ద ప్లాంట్ అయింది.
కార్తీక మాసం అయిపోగానే మళ్ళీ ఒకసారి కొట్టేస్తే ట్రిమ్మింగ్ చేస్తే మళ్ళీ ఇంకా బుషీగా వచ్చేస్తుంది. చాలా చిన్న చిన్న మొక్కలకి ఇవి చెట్టు నిండా ఫ్లవర్స్ వస్తాయి. కుండీలో అయితే అప్పుడప్పుడు ఆకులు తీసేస్తూ ఉంటే ఇంకా ఎక్కువ బాగా వస్తాయి. కింద సైడ్ కొమ్మలు తీసేసి ఆకులు తీసేసి పైన చిగురు తుంచుతూ ఉంటే కుండీల్లో పెద్ద ప్లాంట్ అయ్యి బుషీగా వచ్చేస్తాయి. ఫ్లవర్స్ అయితే చాలా బాగా పడుతున్నాయి ఫ్లవర్స్. ఇంకా కొన్ని పడినాయి, ఇక్కడ తీస్తున్నాను ఈ ఫ్లవర్స్ కూడా. ఇలా తడిగా వర్షం లేకుండా ఉంటే ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఇంతకుముందు అయితే రోడ్డు వేయినప్పుడు అంత మట్టిగా ఉండేది, వర్షం పడితే. ఇప్పుడు రోడ్డు వేసేసారు, చాలా నీట్గా ఉంటున్నాయి ఫ్లవర్స్ తీసుకోవటానికి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, ప్యూర్ వైట్తో ఎంత బాగున్నాయో ఫ్లవర్స్. ఇలా టచ్ చేస్తేనే చాలా బాగుంటాయి. నాకు ఈ పారిజాతం ఫ్లవర్స్ చాలా ఇష్టం. ఈరోజైతే కొంచెం ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. నేను కిందకు వచ్చేసరికి డైలీ అయితే ఉండట్లేదు, కార్తీక మాసం కదా. ఇంకా ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, కోస్తున్నాను. కొంచెం లేటుగా కోస్తే ఇంకా పెద్ద ఫ్లవర్స్ విప్పుతాయి. ఈరోజైతే ఇక్కడ బీరమొక్క ఒకటి ఉంది, ఇంకా అలా అల్లుకుంటూ ఉంది. వస్తుందో రాదో అనుకున్నాను. ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయ్యి చక్కగా 2 ఫ్లవర్స్ కూడా వచ్చినాయి. అవి ఎర్లీ మార్నింగ్ ఇలా టచ్ చేస్తే చాలు, మొత్తం ఇలా ఊడిపోతూ ఉంటాయి. స్టార్టింగ్ వచ్చిన ఫ్లవర్స్ చాలా వరకు అలాగే ఉంటాయి. ముందు మేల్ ఫ్లవర్సే వస్తాయి ఎక్కువగా, తర్వాత ఫిమేల్ ఫ్లవర్స్ స్టార్ట్ అవుతాయి. అవి ఇవి ఎక్కువగా ఉంటేనే పాలినేషన్ అయ్యి బీరకాయలు వస్తూ ఉంటాయి. చూడాలి, మట్టిలో పెట్టాను కదా, బీరకాయ వస్తుందో లేదో. గ్రో బ్యాగ్లు అయితే చాలా బాగా కాసినాయి కాయలు. ఇంకా నెక్స్ట్ ఇయర్ అన్నా కాపిస్తా. జూన్ నుంచి మేలోనే పెట్టేస్తాను, కొంచెం ఎండలు తగ్గంగానే మడులు కట్టించేసి. ఎక్కువగా ఇంకా టెర్రస్ పైన తీస్తాను మడుల్లో. మడులు ఉంటే చాలు, కూరగాయలు క్రీపర్ ప్లాంట్స్ చాలా బాగా కాస్తాయి. స్టార్టింగే మనం మట్టి అన్నీ కలిపి పెడతాం కదా, అందులో చాలా బాగా వస్తాయి. ఎక్కువగా క్రీపర్స్ పెడతాను. చిక్కుడు, బీర, దొండ, పొట్ల, సొర కూడా పెట్టి చూస్తాను. సొర తినం ఎక్కువైనా పెడతాను. బాటిల్ గోర్డ్, చిక్కుడు అయితే చాలా బాగా వస్తుంది. కొంచెం సపోర్టు మడులు కట్టేటప్పుడే పందిర్లాగా వేయించేస్తాను. ఆ సిమెంట్ కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే అందులో ఏమైనా పందిర్లాగా సెట్ చేయించేస్తాను, మళ్ళీ ఇబ్బంది లేకుండా. ఇక్కడైతే వైట్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. పెద్ద ఫ్లవర్స్ ఇలా 2 days కొయ్యకుండా ఉంచితే ఇంత బాగా విప్పుతాయి. ఎంత బాగున్నాయో. ఏ ఫ్లవర్స్ అన్నాం ఆ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. వీటిల్లో ముద్ద ఫ్లవర్స్ కూడా ఉంటాయి. లీవ్స్ అయితే సేమ్గా ఉంటాయి. వీటిల్లో చాలా వెరైటీస్ ఉంటాయి ఫ్లవర్స్. ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ ఈ ఫ్లవర్ ప్లాంట్లో ఎన్ని బర్డ్స్ ఉన్నాయో చాలా ఉన్నాయి పిచ్చుకలు. ఇక్కడ చిన్న చిన్న గూడులు కట్టేసుకున్నాయి. ఎర్లీ మార్నింగ్ ఇప్పుడే నిద్ర లేస్తూ ఉన్నాయి ఇవి. ఎర్లీ మార్నింగ్ లేస్తే ఇలా ప్రకృతి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలా చూస్తూ ఉంటాము, చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా అరుస్తూ ఉంటాయి ఇవి. నేను వాయిస్ తీసేసాను. ఇప్పుడే లెగుస్తున్నాయి. వాటిల్లో పెద్ద బర్డ్స్ ఉన్నాయి, చిన్న చిన్న బర్డ్స్ ఉన్నాయి. నాకు చాలా ఇష్టం బర్డ్స్. నేను ఆల్రెడీ కొన్ని గోధుమ రవ్వ వాటర్ పెడుతుంటే డైలీ కొన్ని బర్డ్స్ వస్తున్నాయి. కొత్త కొత్త రకాల బర్డ్స్ కూడా వస్తున్నాయి, చిన్న చిన్నవి. పావురాలు అయితే టెర్రస్ పైన వస్తాయి ఎక్కువగా. ఈరోజైతే ఎర్లీ మార్నింగే ఈ ఫ్లవర్స్ చాలా విప్పినాయి, చాలా బాగున్నాయి అన్నీ ఒకే చోట. ఈ ప్లాంట్ చాలా హైట్ వెళ్ళింది. ఇవి కొమ్మైనా పెట్టుకోవచ్చు, కుండీల్లో కూడా వస్తాయి ఈ ఫ్లవర్స్. డిసెంబరల్ ఫ్లవర్ ఇది. డిసెంబర్ నెలలోనే చాలా బాగా వస్తాయి, అందుకే డిసెంబరల్ ఫ్లవర్ అంటారు. వీటిలో చాలా కలర్స్ ఉంటాయి. సరస్వతి ప్లాంటు, సరస్వతి ఫ్లవర్స్ ఇవి చాలా బాగుంటాయి.
ఎల్లో కలర్లో. ఈరోజైతే 2 ఫ్లవర్స్ అయితే విప్పినాయి. ఉసిరి ప్లాంటు చెట్టు నిండా ఉసిరికాయలేను. ఈ కార్తీక మాసంలో ఉసిరికాయలు చాలా బాగా వస్తాయి. దేవతలు అమృతం భూమిపైన పడినప్పుడు ఇలా ఉసిరి ప్లాంట్ వచ్చిందంట. కార్తీక మాసంలోనే వస్తాయి, అందుకనే ఈ కాయలు. ఇంకా పెద్ద ఉసిరి ఉంటుంది, కానీ చిన్న ఉసిరే చెట్టు నిండా ఫుల్గా వస్తాయి. చిన్న ఉసిరి ఇవి కూడా పచ్చడి పట్టేస్తూ ఉంటారు, పట్టుకోవచ్చు. పచ్చడి చట్నీ చేస్తారు, హెయిర్కి యూజ్ చేస్తారు, పౌడర్ చేసేసి పప్పులో వేసుకోవచ్చు. చాలా పచ్చళ్ళు కూడా చేసుకోవచ్చు రకరకాలు. ఈ కొమ్మకైతే ఎంత బాగా వచ్చినాయో, అసలు విరగబూసేసినాయి ఉసిరికాయలు. డైలీ ఎర్లీ మార్నింగే చెట్టు కింద చాలా కాయలు అయితే రాలిపోతూ ఉంటాయి. చాలా చిన్న కాయలు కూడా రాలిపోతున్నాయి, కొన్ని రెడీ అయినవి రాలిపోతున్నాయి. కొన్ని బర్డ్స్ ఏమైనా వాటిని కొరికేసి కూడా పడేస్తూ ఉంటాయి. స్వీట్గా ఉన్నవే కాదు, ఇలా పుల్లగా ఉన్న వాటికి కూడా బర్డ్స్ టచ్ చేస్తూనే ఉంటాయి. అవి కలర్ ఎల్లోగా ఉంటాయి కదా. చాలా హైట్ వెళ్ళింది ప్లాంట్ అయితే. ఇక్కడైతే చాలా బాగా అసలు కొమ్మ నిండా కాయలేను, కొమ్మకి విరగబూసేసినాయి ఉసిరికాయలు. ఇలా ఉసిరికాయలు చూస్తున్న కొద్దీ చూడాలనిపించే అంతగా కాసినాయి. ఎర్లీ మార్నింగ్ ఇలా కింద పడిపోతూనే ఉంటాయి ఉసిరికాయలు. ఇక్కడైతే చాలా చిన్న కాయలు కూడా పడినాయి, పచ్చివి కూడా పడిపోయినాయి రెడీ అవ్వకుండానే. ఫుల్గా లీవ్స్ కూడా రాలుతూ ఉంటాయి ఈ నెల. ఇంకా ఇక్కడైతే బ్లూ కలర్ సింక్ ఫ్లవరు చిన్న డబ్బాలో వచ్చింది. చిలకముక్కు పువ్వు ఫ్లవర్స్ ఇప్పుడు కొంచెం తగ్గినాయి, కానీ కొన్ని ఫ్లవర్స్ అయితే ఇంకా ఉన్నాయి. కాయలు అయితే ఫుల్గా రెడీ అయినాయి. నేను వాటిని చాలా జాగ్రత్తగా ఫ్లవర్స్ కోసుకోకుండా ఉంచుకున్నాను. అవి కొంచెం సీడ్స్ రెడీ అవ్వగానే మళ్ళీ వేసుకుంటాను జాగ్రత్త చేసి. ఈసారి మడుల్లో వేసుకుంటాను. వెజిటేబుల్స్ రావాలన్నా ఫ్లవర్ ప్లాంట్స్ కూడా ఉండాలి. ఫ్లవర్ ప్లాంట్స్ ఎక్కువగా ఉంటేనే పాలినేషన్ జరిగిద్ది, వెజిటేబుల్స్ బాగా వస్తాయి. వర్షం వాటర్కే బాగా వస్తాయి. అసలు వర్షం పడినప్పుడు ఆ వాటర్ పట్టుకుని పోస్తే ఫ్లవర్స్ అయినా సరే వెజిటేబుల్స్ అయినా సరే చాలా బాగా వస్తాయి. ఈరోజైతే ఈ బౌల్లో పెట్టుకున్నాను, చాలా ఫ్లవర్స్ వచ్చినాయి కలర్ఫుల్గా. కొంచెం పుదీనా తీసుకుంటున్నాను, టిఫిన్లోకి చట్నీలో వేస్తాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఫ్రెష్గా తీసుకుంటాను. ఇలా చిన్న చిన్న బుట్టల్లో వేసుకున్నా చాలు, వేస్ట్ వాటిల్లో పుదీనా వచ్చేస్తుంది ఈజీగా. కోస్తేనే కొత్త చిగురులతో ఇంకెక్కువ వస్తుంది, లేకపోతే నల్లగా ఎండిపోతాయి లీవ్స్ అన్నీ. ఈరోజైతే ఇలా పుదీనా గ్రీన్ కలర్ లీవ్స్ పెట్టేసరికి కలర్ఫుల్గా వైట్, రెడ్, బ్లూ, పర్పుల్ కలర్స్ అయితే ఈరోజు వచ్చిన కిచెన్ వేస్ట్ ఈ బకెట్లో వేసేస్తున్నా. కొన్ని అట్ట ముక్కలు పేపర్స్ కూడా వేసేస్తున్నాను. తడిసేసరికి అవే చాలా బాగా వస్తాయి. వానపాములు ఎక్కువగా వస్తాయి. అట్ట ముక్కలు వేసేసి లైట్గా బెల్లం వాటర్ వేస్తే వానపాములు బాగా వస్తాయి. కొంచెం మట్టేస్తే వేస్ట్గా డస్ట్బిన్లో వేయకుండా ఇలా వేసేసాను.